శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాలకాండాన్ని మనం 109 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 110వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మశ్రీస్వాత్మకం కరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాత్రి గడిచింది. విశ్వామిత్ర మహర్షి ఆ జనక దశరథులను వీడ్కొని తన నివాసమైన హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు. అయిపోయింది విశ్వామిత్రుడి పాత్ర రామాయణంలో. ఇంతవరకు ఆ తర్వాత కనపడ్డు. ఇలా వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు మిథిలాపతి అయిన జనకుడిని వీడ్కొని శీఘ్రమే తన నగరానికి వెళ్ళాడు. ఆ రాజును జనకుడు అనుసరించాడు. అలానే విశేషంగా అరణం కూడా ఇచ్చాడు ఆడపిల్లలకి. అనేక లక్షల గోవుల్ని, అనేక లక్షల కంబళాలు, పట్టు వస్త్రాలు, విలువైన వస్త్రాలు, చక్కగా అలంకృతములై సుందరంగా ఉన్న ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం, శ్రేష్టమైన దాసీ జనాన్ని కూడా అరణంగా ఇచ్చాడు ఆయన. ఇంకా వెండి, బంగారం, ముత్యాలు, పగడాలు, ఇలా కన్యాధనాన్ని జనకుడు ఎంతో సంతోషంగా ఇచ్చాడు. ఆ తర్వాత దశరథుడి యొక్క అనుమతిని తీసుకొని మళ్ళీ, అంటే మామూలుగా కొంత దూరం అనుసరిస్తారు చుట్టాలని, అది ఒక ఆచారం. కొంత దూరం అనుసరించి వచ్చి ఆ తర్వాత వెనక్కి వెళ్ళాడు తన మిథిలా నగరంలోకి. మళ్ళీ ఆ తర్వాత మహాత్ములైన పుత్రులతో కలిసి ఋషులను ముందు పెట్టుకొని సైన్యం అనుసరించగా దశరథ మహారాజు అయోధ్యకు వెళ్ళాడు. మరి అయితే దారిలో అశుభ శకునాలు కనబడ్డాయి. భూమిపై తిరిగే మృగాలన్నీ కూడాను ప్రదక్షిణం చేశాయిట. క్రూర స్వభావం గల పక్షులు కఠోరంగా అరిచాయిట. పాపం దశరథుడి యొక్క మనస్సులో విషాదం అలుముకున్నది. ఋషులు చెప్పారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పాడు, పక్షి నోట్లో వెలువడిన అరుపున్నదే ఇది మనకు అతి దగ్గరలో ఏదో తీవ్రమైన భయం రాబోతున్నదని సూచిస్తున్నది. అలానే ప్రదక్షిణంగా తిరుగుతున్న మృగాలు ఈ భయాన్ని శమింపచేస్తాయి. కాబట్టి నువ్వు బాధపడవద్దు అని రాజుకు చెప్పాడు. ఆ తర్వాత పెద్ద పెనుగాలి వేయటం మొదలుపెట్టింది. సూర్యుడు చీకటితో కప్పబడ్డాడు. దశరథుడి సేనంతా కూడా బూడిదతో కప్పబడింది. అందరూ మూర్చిపోయారు. ఒక్క వశిష్ఠులు వారు, ఋషులు, వెంట ఉన్న ఋషులు, దశరథుడు, అతని పుత్రులు తప్ప. తీవ్రమైన చీకట్లో సేన అంతా నేలబడి కప్పివేయబడింది. అప్పుడు జమదగ్ని కుమారుడు ఎవరు గొడ్డల్ని చేతబట్టి ఉత్తమమైన బాణాలను దాల్చి
త్రిపురాసుర సంహారం చేయబోయే శివుడిలాగా వచ్చాడు పరశురాముడు. అప్పుడు వశిష్ఠుల వారు మొన్నకు బ్రాహ్మణులు తాములో తాము అనుకున్నారు, పూర్వం తన తండ్రిని క్షత్రియుడు చంపాడని కోపించి వారిని పరిమార్చిన వాడు నేను, మరలా ఇప్పుడు ఈయన క్షత్రియుడు కదా రాముడు, దశరథుడు వీళ్ళని చంపడానికి వస్తున్నాడేమో. అప్పుడు పరశురాములతో ఆ ఋషులందరూ కూడా ఎదురెళ్ళి రామా రామా పరశురామ అంటూ మాట్లాడారు, పూజించారు ఆయన. అప్పుడు ఆయన రాముడితో అన్నాడు, నీ పరాక్రమం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నీవు శివుడి విల్లు విరవడం నేను సమగ్రంగా విని ఉన్నాను. కాబట్టి నీకు ఒక పరీక్ష పెట్టడానికి వచ్చాను. మంగళకరమైన వేరొక విల్లు నేను చేతపట్టుకున్నాను. ఇది మా తండ్రి అయిన జమదగ్నికి సంబంధించినది. మరి దీన్ని ఎక్కుపెట్టి నీ బలాన్ని చూపు. నీతో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను. వెంటనే దశరథ మహారాజు విషన్న వదనుడయ్యాడు. ముఖంలో అంతా కూడా విచారం కమ్ముకొనగా, మహానుభావ, నువ్వు క్షత్రియులపైన కోపం విడిచావని విన్నాను. బ్రాహ్మణుడివి నువ్వు, గొప్ప కీర్తి గలవాడివి. బాలురైన నా బిడ్డలకు అభయం ఇవ్వాల్సింది నువ్వు. భయపడుతున్నారు వాళ్ళు. వేదాధ్యయనము అనే వ్రతంతో ప్రకాశించే భార్గవ కులంలో పుట్టినవాడా పొగుడుతున్నాడు అన్నమాట. నువ్వు దేవేంద్రుడు ఎదురుగుండా వాగ్దానం చేసి ఆయుధాన్ని విడిచిపెట్టావు. ఇలా నువ్వు విడిచిపెట్టిన తర్వాత మహేంద్ర పర్వతం పైన నివసిస్తున్నావు. మరి నా సర్వ వినాశనానికే నువ్వు ఇక్కడికి వచ్చావు. రాముణ్ణి కనుక నువ్వు చంపావంటే మేమెవ్వరం కూడా జీవించం, మేము కూడా ప్రాణాలు వదులుతాం. ఇలా దశరథుడు పలకగానే పరశురాముడు ఏమాత్రం లెక్క చేయలే ఆయన మాటల్ని. రాముడితోటే మాట్లాడుతున్నాడు. రామా, నీవు విరిచిన ధనస్సు ఒకటి, నా వద్ద ఉన్నది ఒకటి. ఇవి రెండు కూడాను విశ్వకర్మ చేత చేయబడిన ధనస్సులు. త్రిపురాల్ని చంపినది అయిన ధనస్సు ఒకటి అందులో. ఇదిగో రెండవది ఇది కూడా శివధనస్సుతో సమానం. ఒకప్పుడు దేవతలు శివ విష్ణువుల్లో ఎవరు బలవంతులు ఎవరు దుర్బలులు అనే జిజ్ఞాసతో బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ దేవతల అభిప్రాయం ఎరిగి వారి ఇరువురి నడుమ విరోధం కలిగించాడు. అలా విరోధం ఏర్పడగా ఒకరినొకరు జయింపగోరి ఆ శివకేశులో నడుమ గగుర్పాటు కలిగించే ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో విష్ణువు హోంకారం చేస్తే భయంకరమైన శక్తిగల శివధనస్సుతో పాటు దానికి ఆశ్రయమైన శంకరుడు కూడా జడీభూతుడయ్యాడు. అప్పుడు దేవతలు ఋషి సంఘాలతో చారణులతో కలిసి వచ్చి యాచింపగా ఆ సురశ్రేష్ఠులకు హరిహరులు అక్కడ కోపం వీడి శాంతిని పొందారు. అప్పుడు విష్ణుని పరాక్రమం చేత ఆ శివధనస్సు జడీభూతం కాగా ఋషిగణ సహితకు దేవతలు విష్ణువుని అధికునిగా తలంచారు. కోపించిన శంకరుడు విదేహ దేశంలో మహా యశస్వి అయిన దేవరాత మహారాజ్ చేతికి తన వింటి బాణంతో కూడా ఇచ్చాడు. రామా, ఈ శత్రు నగరాలని జయించు. తన ధనస్సును విష్ణువు భృగువంశమును పుట్టిన రుచీకునకి ఇచ్చాడు. మహా తేజస్శాలి అని రుచీకుడు
తమ కుమారుడు నా తండ్రి అయిన జమదగ్నికి ఆ దివ్య ధనస్సు ఇచ్చాడు. నా తండ్రి ఆయుధాలు విడిచిపెట్టాడు. కార్తవీర్యార్జునుడు పామర బుద్ధితో నా తండ్రిని చంపాడు. నేను సాటిలేనంత ఘోరము అయిన నా పితృవధని గురించి విని అనేకసార్లు క్షత్రియుల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా చంపేశాను. ఆ తర్వాత కశ్యపుడికి భూమి అంతా దానం చేసి మహేంద్ర పర్వతానికి దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకున్నాను. ఇప్పుడు శివధనుర్భంగం చేశావని విని వెంటనే ఇక్కడికి వచ్చాను. నా పితామహ పరంపరాగతమైన ఈ ఉత్తమమైన విష్ణు ధనస్సును నువ్వు తీసుకో. నువ్వు దీనిపైన బాణం ఎక్కువ పెట్టు. అప్పుడు నువ్వు ఎక్కువ పెట్టగలవాడివైతే నీతో నేను ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు. ఇక్కడ ఆపుదాం. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.